వెల్కమ్ టు అబీ ప్రోస్ గేమింగ్. బిజినెస్ ఎలా ఆడాలో చూద్దాం. మీకు నేర్పించడం కోసం 2 ప్లేయర్స్ని పెట్టుకుంటున్నాను. ఇక్కడ డైస్ ఉంది కదా, డైస్ని రోల్ చేయాలి. ఓకే, జైల్ విజిటింగ్. ఇక్కడ మీకు దాని డయోగ్నానల్గా మీకు దాని స్ట్రేట్గా గో టు జైల్ అని ఉంది కదా, అక్కడ జైలులా పడ్డప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు అన్నట్టు. ఓకే, ఇది మళ్ళీ ఇంకోసారి సెకండ్ ప్లేయర్. ఇప్పుడు సెకండ్ ప్లేయర్ వేసినప్పుడు ఏమవుతుంది, ఒక డిజిట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది వచ్చిందనుకో, మనం ఇప్పుడు ఇది తక్కువ రేటు 140 అనేది ఆప్షన్ అనొచ్చు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ప్లేసులు కొనుక్కుంటూ అక్కడికి వచ్చేవరకు నీ డబ్బులు అయిపోతాయి కదా. ఇప్పుడు తక్కువది కాబట్టి ఇలా 2-3 స్ట్రాటజీస్ ఉంటాయి. కొంటే కొనవచ్చు, ఇంకోటి యాక్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్నావనుకో, నీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద సిటీస్ కొనేటప్పుడు నీ దగ్గర డబ్బులు అయిపోవచ్చు. కాబట్టి దీన్ని వేరే వాళ్ళకి యాక్షన్కి అమ్మవచ్చు. స్ట్రాటజీ 1, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో చిన్నది ఒకటి పెద్దది ఒకటి కొనుక్కోవచ్చు అన్నట్టు, మీ చాయిస్. ఇలా సో మచ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. దీన్ని ఏంటిదంటే ఇప్పుడు దీని మీద కనబడుతుంది ప్రైస్ వచ్చేసి 140, 1000 కలిపి 140 కట్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ఈ ప్లేస్ మీదకి వస్తే 10 రూపీస్ అనేది మీకు రెంట్ పే చేస్తాడు. మరి ఇదేంటండి 50, 150, 450 ఉందంటే, ఇప్పుడు ఇక్కడ 3 పింక్ కలర్ ప్లేసెస్ కనబడుతున్నాయి కదా. ఈ 3 పింక్ కలర్ ప్లేసెస్ కొన్నాక నువ్వు ఈ ప్లేస్ మీద బిల్డ్ చేసినావు అనుకో ఒక హౌస్, అప్పుడు నీకు రెంట్ పెరుగుతుంది. అంటే హౌసెస్ 1 హౌస్ చేస్తే 50, 2 హౌస్ చేస్తే 150, అట్లా పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీనికి కొంటా అన్నాడు, కొన్నందుకు 140 అనేది కట్ అయిపోతుంది. అట్లా అన్నది కొనవచ్చు. యాక్షన్లో యువర్ స్ట్రాటజీస్, యువర్ చాయిస్ అన్నట్టు. అట్లా ఎక్కువ ప్రకారం అయితే ఈ బ్లూ కలర్, పింక్ కలర్ అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మనీ సేవ్ చేసుకొని తర్వాత పెద్దవి వచ్చినప్పుడు కొన్నాం అనుకో, రెంట్ ఎక్కువ వస్తుందని నా అభిప్రాయం. మళ్ళీ డబ్బు సేవ్ చేసుకున్నాం అనుకో, తర్వాత అపోజిట్ ప్లేయర్ దగ్గర లేనప్పుడు మనం తక్కువ రేట్లో, యాక్షన్లో తక్కువ రేట్లో కొనవచ్చు అన్నట్టు. దట్ ఈస్ ద స్ట్రాటజీ అన్నమాట. అది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.